వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 274 వీడియో. ఈరోజు చాలా ముఖ్యమైన స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఈ 10 క్వశ్చన్స్ నోట్ చేయండి. ఇప్పటికే మీకు దాదాపు 2700కు పైగా ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్ జీకే నుండి అయితే ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఫాలో కండి. 10 క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి. మీరు తప్పకుండా మీకు కంటెంట్ విషయంలో చాలా ప్రామాణికమైన కంటెంట్ అయితే అందుతుంది. సో మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1. మొక్కల్లో ఉండే ప్రధాన వర్ణద్రవ్యం క్లోరోఫిల్లో ఉండే లోహం ఏది? ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గుర్తుంచుకోండి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాను మీకు: మెగ్నీషియం, కోబాల్ట్, ఐరన్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు మెగ్నీషియం అండి. క్లోరోఫిల్లో ఉండే లోహం మెగ్నీషియం. మీకు మొక్కల్లో ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు తమ ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. దీంట్లో క్లోరోఫిల్ అనేది చాలా కీలక పాత్రను పోషిస్తుందండి. ఇక కోబాల్ట్ అనేది మనకి B12 విటమిన్లో ఉండేటటువంటి లోహం అండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఐరన్ మనకు హిమోగ్లోబిన్లో ఉంటుందండి, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2. సిమెంట్ తయారీలో ముడి పదార్థంగా వాడే జిప్సం రసాయనిక ఫార్ములా ఏమిటి? ఇక్కడ ఇచ్చానండి మీకు జిప్సం రసాయనిక ఫార్ములా. జిప్సం మనము సిమెంట్ తయారీలో వాడతాము. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్, ఇది జిప్సం యొక్క కెమికల్ ఫార్ములా. క్వశ్చన్ నెంబర్ 3. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగాలు ఏమిటి? జనరల్గా మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పిఓపి ఎందుకు వాడతామంటే గృహ నిర్మాణాలు, విగ్రహాల తయారీ, విరిగిన ఎముకలను కదలకుండా పట్టి ఉంచడానికి మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ను వాడతాము. దీని యొక్క రసాయనిక ఫార్ములా ఇక్కడ ఉంచండి. మీకు కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్గా పేర్కొంటాం. ఇది మనకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యొక్క రసాయనిక ఫార్ములా అండి. ఇవి కూడా అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 4. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అన్ని రకాల ఆదాయాలు కేంద్రంలోని ఏ నిధికి జమ చేయబడతాయి? రైట్, వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 266 ప్రకారము ఒక నిధి అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా మెయింటైన్ చేయబడుతుంది. దీన్నే మనం సంఘటిత నిధి లేదా కన్సాలిడేటెడ్ ఫండ్ అంటాం. అన్ని రకాల ఆదాయాలు అయితే దీంట్లోకి వెళ్తాయి. ప్రముఖుల జీతభత్యాలు చెల్లింపులు అనేవి దీని నుండి తీయాల్సి ఉంటుంది. దీనికి పార్లమెంట్ ఆమోదం అయితే కంపల్సరీ అవసరం పడుతుంది, ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి డ్రా చేయాలంటే. ఇంకోటి అగంతుక నిధి ఉంటుందండి. అదేమో అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డప్పుడు దాని నుండి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఆర్టికల్ 266 కన్సాలిడేటెడ్ ఫండ్. కంటింజెన్సీ ఫండ్ అనేదేమో అది మీకు ఆర్టికల్ 267. క్వశ్చన్ నెంబర్ 5. ప్రభుత్వ ఖాతా లేదా పబ్లిక్ అకౌంట్ అనగానే మీ ఉద్యోగుల భవిష్య నిధి, ఇతర చెల్లింపులు, తపాలా బీమా, చిన్న మొత్తాల పొదుపు సేకరణ, ఇతర డిపాజిట్లు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో మనకు ఏ ఖాతాకు జమ చేయబడతాయి అంటే పబ్లిక్ అకౌంట్కి జమ చేయబడతాయి. ఈ చెల్లింపులు అనేవి ఎప్పుడో ఒకసారి తప్పకుండా ప్రజలకు ఇచ్చేదే కాబట్టి దీన్ని మనం ఆదాయంగా చూడరాదు. అది మీరు గమనించండి. ఇది రాబడి కాదు, వీటిని ఎప్పుడో ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 6 ఇండియన్ హిస్టరీ నుంచి తీసుకున్నాను. మహాభాష్యము రచించిన పతంజలి ఎవరి కాలం నాటివాడు? మనకి మౌర్యుల తర్వాత శుంగులైతే రాజ్యాన్ని పరిపాలించారని, మగధ సామ్రాజ్యాన్ని. సో ఆ శుంగుల కాలానికి చెందిన వ్యక్తి పతంజలి. పతంజలి ప్రముఖ రచన మహాభాష్యం అండి. ఇది దేనికి వ్యాఖ్యానం అంటే మనకు పాణిని రచించిన అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణ గ్రంథానికి మహాభాష్యం అనేది ఒక వ్యాఖ్య అండి. అది కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ నేను. క్వశ్చన్ నెంబర్ 7. ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏది? ఇంతకుముందు మీకు గోరఖ్పూర్ ఉండేదండి, కానీ ప్రజెంట్ అయితే మనకు కర్ణాటకలోని శ్రీ సిద్ధరూఢ స్వామీజీ హుబ్బలి జంక్షన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా రికార్డు సృష్టించింది. 1507 మీటర్లు అయితే మనకి ఇది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 8. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రికల్ రైలు ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? 1925లో ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ రైలు ఇంట్రడ్యూస్ చేయబడిందండి బొంబాయి నగరంలో. మనకు 2025 నాటికైతే 100 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9 ఇండియన్ హిస్టరీ. సిక్కులకు సంబంధించిన గురుముఖి లిపి ఆవిష్కర్త ఎవరు? మీకు గురు గ్రంథ్ సాహెబ్ ఏదైతే ఉందో సిక్కుల పవిత్ర గ్రంథం, అది గురుముఖి లిపిలోనే ఉంటుంది. ఈ లిపిని ఆవిష్కరించింది ఎవరు అంటే సిక్కుల 2వ గురువు గురు అంగద్ అండి. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్.
క్వశ్చన్ నెంబర్ 10. అమృత్సర్ స్వర్ణ దేవాలయ నిర్మాణానికి గురు రామదాస్కు భూమిని దానం చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ ఇండియన్ హిస్టరీ నుంచి. మొఘల్ చక్రవర్తి అక్బర్ అయితే మనకి గురు రామదాస్కు ఈ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ కోసము కన్స్ట్రక్షన్ కోసము కొంత భూమిని అయితే డొనేట్ చేయడం జరిగిందండి. గురు రామదాస్ మనకు 1577లో స్వర్ణ దేవాలయ నిర్మాణానికి పునాది వేశాడు. కానీ ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది గురు అర్జున్ దేవ్. అదేవిధంగా గురు గ్రంథ్ సాహిబ్ను కూడా పూర్తి చేసింది గురు అర్జున్ దేవి. అది కూడా గుర్తుంచుకోండి. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి టాప్ 10 స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్. మరి ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీరు పొందాలనుకుంటే డైలీ ఈ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.